హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము మన కొత్త బ్రాండ్ త్రానిక్స్ ని అన్వీల్ చేసినాం. అదే విధంగా త్రానిక్స్ లో మొదటి ప్రొడక్ట్స్ వచ్చేసి మైక్ డాక్ మినీ మరియు మైక్ డాక్ ప్రో ని అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనము బోయా మైక్ ఏదైతే ఉందో వైర్ మైక్ ఉంటది. ప్రతి క్రియేటర్ ఫస్ట్ మైక్ అదే. ఇప్పటికీ నేను అదే వాడుతున్నాను. వాయిస్ లో గానీ, సౌండ్ క్వాలిటీలో గానీ ద బెస్ట్ మైక్. ప్రస్తుతం ఉన్న అన్ని మైక్ల కన్నా చాలా బెటర్ వాయిస్ వస్తుంది అందుట్లో. కాబట్టి కంటిన్యూగా ఇప్పటికీ నేను కెమెరా అటాచ్మెంట్ లాగా అదే వాడుతున్నాను. అయితే నా దగ్గర కూడా ఇగో ఇది ఉంది. అయితే దీంట్లో ఈ మైక్ అయితే బెటర్ ఉంది, కానీ దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. ఒకటి, సెల్ ప్రతి నెల 28 డేట్ వరకే వస్తుంది. ప్రతి 28 డేస్ కి దీంట్లో సెల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. రెండోది, వైర్ వచ్చేసి 20 మీటర్స్ ఉంటుంది వైర్. 20 మీటర్స్ వైర్స్ మనకి ఇంత దూరంలో, మన అంటే 2 మీటర్స్ దూరంలోనే వాడతాం దీన్ని. అంటే కెమెరా మన ఒకేలా స్టూడియో సెటప్లు ఉంటాయి. ఇంత వైర్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా దీన్ని ప్రతిసారి రికార్డ్ చేసేటప్పుడు మన కాలర్కి అక్కడ ఇక్కడ పెట్టుకోవాలి షర్ట్కి. అయితే ఇది కొంచెం టైట్ ఉండడం వల్ల దానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు దీనికి మన మైక్ వచ్చేసి ఇది సెల్ అడాప్టర్ కి మన మైక్ వచ్చేసి ఇంత వెడల్పు. ప్రతిసారి ఇది కాలర్ పెట్టాలి, ఇది కింద షర్ట్కి పెట్టాలి. ఈ ఇబ్బందిని చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చాలా ఫేస్ చేస్తున్నా లాస్ట్ 5 years నుంచి ఇదే వాడుతున్నా కాబట్టి. అయితే దీనికి మన మైక్ డాక్ మినీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత కంఫర్టబుల్, ఎంత బెస్ట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే మన మైక్ డాక్ మినీలో వైర్లెస్ మైక్ అయితే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్రంట్ లో ఏదైతే మైక్ షీల్డ్ ఉందో దాన్ని ఇట్లా ప్రొటెక్ట్ చేసి తీసేసి, దాన్ని మనం ఏదైతే వైర్లెస్ మైక్ ఉందో సిలిండ్రికల్ మైక్, ఒకవేళ క్యూబ్ మైక్ అంటే ఇందులో వెళ్ళొచ్చు. అంటే స్క్వేర్ మైక్ కొంచెం పెద్ద ఉంటుంది కదా, దాన్ని మైక్ డాక్ ప్రోలో తీసుకోవచ్చు. ఇట్లా క్లిప్ చేసి ఇట్లా చేసి మళ్ళీ దీన్ని రొటేట్ చేసి ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు షీల్డ్ని. అయితే అదే మన వైర్ మైక్ ఏదైతే బోయా మైక్ ఉందో దాంట్లో కొంచెం ఫస్ట్ టైం సెటప్ ఉంటుంది. ఆ ఫస్ట్ టైం సెటప్ ఎట్లా చేసుకోవాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఇగో ఈ సెల్ని అయితే మనం రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. అంటే మంత్కి ఒకసారి వాడాల్సి వస్తుంది. నా వద్ద అయితే చాలా సెల్స్ ఉన్నాయి, కావాలంటే చూపెడతాను నేను తర్వాత. అయితే ఇది మనం ఇక్కడ పెట్టేసుకుందాం. స్టార్టింగ్ కదా, ఫస్ట్ ఇక్కడ పెట్టేసి దీన్ని డిస్అసెంబుల్ చేయాలి. అంటే కంప్లీట్గా డిస్అసెంబుల్ చేయాలి. ఎలా చేయాలంటే బేస్ని సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ బేస్ సపరేట్ అయిందా, ఈ బేస్ లోనే ఉంది ఉన్నదంతా. ఎలా అంటే మన ఇక్కడ బేస్ కి కూడా క్యాప్ ఏదైతే ఉందో బేస్ క్యాప్, ఆ క్యాప్ రిమూవ్ చేసుకోవాలి. ఈజీగా రొటేట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా రొటేట్ చేసినాం, వెళ్ళిపోయింది. అయితే దీంట్లో మనము బోయా మైక్ ని తీసుకోవాలి. అంటే పైన హెడ్ ఏదైతే ఉందో ఇది కాలర్ క్లిప్ ఏదైతే ఉందో క్లిప్ ని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. మనం ఇట్లా సింపుల్ గా ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా దీన్ని సపరేట్ పెట్టుకొని, ఇది ఒక్క మైక్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఈ సింపుల్ ఇది ఒక మైక్ని ఇక్కడ హోల్ ఉంటుంది బేస్లో, ఆ బేస్ నుంచి ఇట్లా సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇగో ఎంత నీట్గా ఇట్లా వెళ్ళిపోతుంది. దీన్ని తీసుకోవాలి. మనకి ఎంత అవసరం అంటే అంత తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఒకేలా పెద్దగా మీరు ఎంత సైజ్ అవసరమో ఆ సైజ్ వరకు ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇట్లా లేదంటే స్టార్టింగ్ మనం ఇక్కడనే పెట్టేద్దాం. ఏంటంటే ఫస్ట్ మనం దీంట్లో క్రియేట్ చేసుకుందాం. ఇట్లా బేస్ నుంచి తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసుకొని దీన్ని రిమూవ్ చేసుకొని, ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే క్యాప్ ఉందో మన మైక్ డాక్ మినీది, దీన్ని తీసుకొచ్చుకోవాలి. తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ షీల్డ్ తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ వస్తుంది. ఇగో ఇట్లా, ఇదేంటంటే మన వైర్లెస్ మైక్కి హోల్డ్ చేస్తే, అంటే క్లిప్ హోల్డ్ చేయడానికి ఉంటుంది. ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా. ఇట్లా రిమూవ్ చేసుకొని ఈ మైక్ ఇది ఏదైతే మనకు బోయా మైక్ ఉందో ఈ బోయా మైక్ని ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని మళ్ళీ క్లిప్ ఏదైతే ఉందో, అంటే ఇది సపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవాలి. కింది సైడ్ నుంచి తీసుకోవాలి. పైనుంచి తీసుకున్నట్లయితే మళ్ళీ లూజ్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా సింపుల్గా అటాచ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక ఇక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళదు ఇక మైక్. కాబట్టి ఇంతవరకు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వైర్కి మనకు స్పేస్ ఉంది కదా, ఇట్లా వైర్ పట్టుకొని దీన్ని మనము ఇట్లా సింపుల్గా రొటేట్ చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ షీల్డ్ ఏదైతే ఉందో అది పెట్టొచ్చు. పెట్టే కన్నా ముందు మనం ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. మన ఏదైతే ఫిల్టర్ ఉందో మైక్ది, ఆ ఫిల్టర్ని సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకొని, మైక్ క్వాలిటీలో ఎటువంటి చేంజెస్ ఉండదు. మైక్ వాయిస్ క్వాలిటీ మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు. ఇక షీల్డ్ పెట్టేసుకున్నాం. పెట్టేసిన తర్వాత మనకి ఈ స్టాండ్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? సింపుల్గా ఇక్కడ వైర్ని కొంచెం ఇట్లా వైర్ హోల్ ఉంది కదా, అక్కడ జరుపుకొని ఇట్లా పెట్టేసి, ఇది స్టాండ్ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని మనం ఇట్లా రొటేట్ చేసి ఫిట్ చేసుకోవాలి.
ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇది ఏదైతే ఉందో ఇది ఇందులో ఇన్సర్ట్ చేసి ఇక్కడ వైర్‌ని మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత అవసరం ఉంది, ఒకవేళ మీరు రెగ్యులర్‌గా ఏ హైట్‌కి వాడతారో ఆ హైట్‌కి వైర్ కొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటే ఇట్లా పెద్దగా చేసుకొని దీన్ని ఇట్లా ఫిట్ చేసేసుకొని టైట్ చేసుకొని ఆ హైట్ వరకు ఇట్లా మళ్ళీ కిందికి చేసి దీన్ని ఇక్కడ వైర్‌ని ఎంత అవసరం ఉందో అంత వైర్‌ని మాత్రం పెట్టేసుకొని మళ్ళీ దీన్ని మిగిలిన వైర్ ఏదైతే ఉందో ఆ వైర్‌ని మనం ఇట్లా మడత పెట్టి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అసలు. ముఖ్యంగా ఇదే బోయల పెద్ద ఇబ్బందికరం అంటే దీన్ని మనం ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా చేసేసుకొని ఇంత మనకి ఎంత కావాలంటే అంత బయట పెట్టేసుకొని అంటే మన కెమెరాకి కానీ మొబైల్కి కానీ ఎంత స్పేస్ అంటే ఎంత దూరం ఎంత వైర్ అవసరం ఉందో అంత పెట్టేసుకొని ఇట్లా పెట్టేసి ఇక్కడ ఏదైతే కంపార్ట్మెంట్ ఉందో స్పేస్ ఆ స్పేస్లో మనము ఈ వైర్ని ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మంచిగా నీట్గా. ఎంత నీట్గా అయింది ఒకసారి కనిపిస్తుందా లేదా, ఎంత నీట్గా పెట్టేసుకొని ఈ సింపుల్ వైర్ ఏదైతే అవుట్ మనకు బయటికి కావాలో ఇక్కడ హోల్ ఉంది కదా బేస్కి, ఆ బేస్ నుంచి వైర్ని ఇట్లా తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదేదైతే క్యాప్ ఉందో బేస్ క్యాప్ దీన్ని మనం ఇట్లా సింపుల్గా ఇట్లా ఉంది కదా ఇట్లా ఉంది సింపుల్గా ఏంత పెద్ద ఇబ్బంది లేదు దీంట్లో, అన్ని సింపుల్గా చేసేసినాం మనం కష్టపడి. ఇలా అయిపోయిందా, ఎంత నీట్గా అరేంజ్ చూడండి. వైర్ కానీ ఎటువంటిది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు అంటే ఈ వైర్ మీకు ఎంత అవసరమో అంతే. ఇది కూడా ఇక్కడ అక్రోలిక్ వస్తుంది కదా, అక్రోలిక్ తోటి అక్కడ రొటేషన్ చేసి అక్కడనే పెట్టేసుకోవచ్చు మనం. ఇది నేను కెమెరా రెగ్యులర్గా వాడుతుంటా కాబట్టి ఇది బయటకు పెట్టినా. ఇప్పుడు దీన్ని అదే విధంగా ఈ వైరే కాకుండా దాని సెల్ హెడే కాకుండా సెల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు సెల్స్ అవసరం అవుతాయి. ప్రతి 28 days వరకే నడుస్తుంది ఆ సెల్ ఒక సెల్. ఆ సెల్ని స్టోర్ చేసుకోవచ్చు మనం మిగిలిన స్టోరేజ్ కంపార్ట్మెంట్లో. ఒక స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మనం మైక్ది అది అరేంజ్ చేసినాం కదా, ఇట్లా ఇంకా 2 ఉన్నాయి మన దగ్గర. ఈ రెండుట్లో సెల్స్ ఎన్ని కావాలంటే ఎన్ని పెట్టుకోవచ్చు, సంవత్సరానికి సరిపడే అన్ని సెల్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు క్లిప్స్ ఉన్నాయి, క్లిప్స్ పెట్టుకోవచ్చు. మనకు బోయా వెంబడి కొన్ని క్లిప్స్ వస్తాయి. దీంతో పాటు దీనికి అటాచ్ చేయడానికి పెద్ద మైక్ స్పీకర్లు అవి అటాచ్ చేయడానికి ఇంకో క్లిప్ వస్తుంది. ఆ క్లిప్ కూడా ఇక్కడనే పెట్టేసుకోవచ్చు. మేజర్ అంటే సెల్స్ సెల్స్ చాలా ఇబ్బంది. సెల్స్కి ఎక్కడన్నా ఉదాహరణ పెట్టాల్సి వస్తుంటుంది. ఇక్కడనే పెట్టేసినాం అనుకో సంవత్సరం వరకు అక్కడనే సెల్స్ ఉంటాయి. ఇట్లా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం వెయిట్ యాడ్ చేయాలనుకుంటున్నారా బేస్లో అయితే వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత నీట్గా ఆర్గనైజ్ అయిపోయింది. మీకు తక్కువ ఎక్కువ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టి తెచ్చుకోవచ్చు. ఎక్కడన్నా వైర్ ఇబ్బంది ఉందా, నేను పెట్టిన జాగాలో అయితే తుప్పు పట్టిపోయింది. మైక్ దానికి పెట్టిన కెమెరాకి పెట్టినా ఇది మొత్తం కట్టినా ఇప్పటికి దుమ్ముకోలేదు, అంత ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఎంత మంచిగా నీట్ అయింది. పెద్ద ప్రాబ్లం ఇది క్రియేటర్స్కి, ప్రతి క్రియేటర్కి ఆ ప్రాబ్లమ్ ఇట్లా ఈ విధంగా సాల్వ్ చేసినాం. ఇది కొంచెం చిన్నగా ఉంది అంటే మనకు చిన్న మైక్, ఇది మైక్ చిన్నగా క్రియేట్ చేసిన నేనే మంచిగా స్టూడియోకి నీట్గా అనిపిస్తుంది, ఫేస్కి కూడా పెద్ద ఇబ్బంది అనిపించదని. కాకపోతే మీకు పెద్ద కావాలి ప్రొఫెషనల్ మైక్ ఇట్లా స్టాండ్కి పెట్టుకోవాలి అనిపించినప్పుడు ప్రోకి వెళ్ళొచ్చు మీరు. లేదు ఇదే సరిపోతుంది అంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది మైక్ డాక్ మినీ, ఇది మైక్ డాక్ ప్రో, ఇది టేబుల్ టాప్ ప్రో. ఎలా ప్రో అయిందో తెలిసింది కదా, అదేవిధంగా మినీ కూడా ఉంది, డాక్ మినీ కూడా ఉంది కదా, అదేవిధంగా ప్రో కూడా ఉంది. అయితే ఈ మూడిట్లో ఏది కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. లేదంటే tryanix.com అని క్లిక్ చేస్తే అక్కడ ప్రస్తుతం ఇవే ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన స్టార్టింగ్ కాబట్టి ఇవే అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా కొనొచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేసి మీరు మీ ప్రోడక్ట్ని కొనవచ్చు. కలర్స్ కూడా మనం డిఫరెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన వద్ద ఇవి ఉన్నాయి, 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే 4 కలర్లు కూడా మీరు నచ్చిన కలర్ తెప్పించుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా కస్టమైజ్ కలర్ కావాలనుకుంటే కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇవి 4 కలర్లు మాత్రం రెడీ టు షిప్ ఉన్నాయి. ఇప్పుడు బుక్ చేసారంటే రేపే మీకు స్టార్ట్ అవుతుంది మీ షిప్మెంట్. కాబట్టి చూడండి మీకు ఏది నచ్చితే అది తెప్పించుకోండి. ఇంకా ఏమన్నా కస్టమైజేషన్ చేపించుకోవాలనుకుంటే కూడా ఆ అవకాశం కూడా మనం కల్పించినాం స్టార్టింగ్ కాబట్టి. పోను ప్రొడక్ట్స్ పెరిగితే ఇలా ఉంటుంది, ఇలా చూద్దాం. అయితే తప్పకుండా మీరు నచ్చింది అనుకుంటే ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే tryanix.comకి వెళ్ళి తప్పకుండా కొనుక్కోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఉంది కాబట్టి కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది, కాబట్టి డిస్కౌంట్ని మిస్ చేసుకోకండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదేవిధంగా ప్రొడక్ట్స్ ఏ విధంగా అనిపించింది, మీరు తీసుకోకపోయినా కమెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియో. అంటే దెన్ బై బై అండ్ సీ యూ సూన్. జై హింద్.